నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో జగన్ రెడ్డి దొంగ డ్రామాలు అటర్ఫ్లాప్ అయ్యాయి. మీడియా ముఖంగా ఎద్దేవా చేసిన ప్రతిపాటి. శ్రీ దత్తసాయి సన్నిధిలో గురు పౌర్ణమి పూర్ణాహుతి పూజ. అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. నామినేటెడ్ పదవుల్లో గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలి డిమాండ్ చేసిన ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీను నాయక్. ఘనంగా ప్రారంభమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి కుంభాభిషేక మహోత్సవం. వేలాదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. టీడీపీ నాయకుల సొంత నిధులతో రోడ్లకు మరమ్మతులు. సంతోషం వ్యక్తం చేస్తున్న వాహనదారులు. ప్రజల దృష్టిని మళ్లించడానికే దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆడిన డ్రామాలు, చేసిన దొంగ ధర్నా అటర్ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఇన్నాళ్లు చేసిన హత్యలు, దారుణాల రక్తపు మరకల్ని అంత త్వరగా తుడిచేసుకోవడం కూడా సాధ్యం కాదని, ఈ పరిణామాలు అతడికి అర్థమయ్యేలా చేశాయని, జగన్ రెడ్డి ఢిల్లీ ధర్నాను కనీసం పట్టించుకున్న వారు ఎవరూ లేరని చురకలు వేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఏదో జరిగిపోతుందంటూ ఢిల్లీలో జగన్ బుధవారం చేసిన ధర్నాపై ఒక ప్రత్యేక పత్రికా ప్రకటనను విడుదల చేశారు ప్రతిపాటి. తన 5 ఏళ్ల రాక్షక పాలనలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న వ్యక్తి ప్రభుత్వం మారిన నెల వ్యవధిలోనే ఇలా పెడబొబ్బలు పెట్టడం, ఢిల్లీలో ధర్నాలకు దిగడం అంత నాటకంగానే కనిపిస్తుందని తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన మొదలు మొన్నటి ఎన్నికల్లో ఓటమి వరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఉసురు పోసుకున్నారో మర్చిపోయారా అని జగన్ను సూటిగా ప్రశ్నించారు ప్రతిపాటి. డాక్టర్ సుధాకర్ నుంచి అమర్నాథ్ గౌడ్ వరకు వందల ప్రాణాలు తీసిన నీచ చరిత్ర దాచిపెట్టి దొంగ ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తుంచుకోవాలని అన్నారు. అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లకపోతే, శ్వేతపత్రాల రూపంలో బయటపడుతున్న 5 ఏళ్ల అక్రమాలపై సమాధానం చెప్పలేకపోతే ఆ మాటే నేరుగా ఒప్పుకోవచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపాటి. అలానే శవరాజకీయాలే ఊపిరిగా పార్టీని నడిపే జగన్కు శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఒక్క ఛాన్స్ అన్న మాటను నమ్మి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించారని, దానికి విసుగు చెందే అదే ప్రజలు కనీసం ప్రతిపక్ష నేత స్థానం కూడా ఇవ్వకుండా తిరస్కరించిన బుద్ధి మారకుంటే ఎలా అని ప్రశ్నించారు ప్రతిపాటి. అతడి అబద్ధాలను, తప్పుడు ప్రచారాలను రాష్ట్ర ప్రజలు నమ్మటం మానేశారు. ముఖం మీదే చీకొడుతున్నారు కాబట్టే జగన్ తన డ్రామాలను ఢిల్లీకి మార్చారని మండిపడ్డారు ప్రతిపాటి. తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనే తమ లక్ష్యం అన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని ఆయన శాసన మండలిలో వెల్లడించారు. గోపాల్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు, బీటీ నాయుడు గారు, వెంకటేశ్వర్ల గారు ఇష్యూ గురించి మాట్లాడారు. అధ్యక్ష, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు.
భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం, అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, అది మేము సాధిస్తాం. రెండోది, ఇది బోత్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది. ఇంకో పక్కన పెద్దలు అన్నట్టు అధ్యక్ష 2019 నుంచి 24తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా 72,000 మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష. ఇది కూడా మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం. కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు? గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది, సిబిఎస్ఈ మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ అని పెట్టారు, తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు, టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది, దాని గురించి కూడా మాట్లాడతారు. కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు, విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది. యూనియన్లతో మాట్లాడాలి, ఉపాధ్యాయులతో మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్గా ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటే, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం, నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు. చర్చించిన తర్వాత నేను నిర్ణయం తీసుకుందాం అనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. పెద్దలు వెంకటేశ్వర గారు అన్నట్టు వాస్తవం, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు? ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి, టెక్నాలజీతో జోడించి ఎలా చేయాలి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ప్రెషర్ లేకుండా సిస్టమేటిక్ ఎట్లా చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. అటు ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ ఉంది, ఢిల్లీలో ఒక మోడల్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో అందరం చర్చిస్తున్నాం. అధికారులు కూడా ఒక టీం వేసాం, వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చినా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా. వెళ్ళి ఏం చేస్తున్నారో మోడల్ చూసి మన రాష్ట్రానికి కరెక్ట్ మోడల్ ఏంటనేది రూపొందించి అది మీ ముందర పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులు ముందలు పెడతా వాళ్ళ అభిప్రాయాలు సేకరణ తర్వాతనే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మేము అమలు చేస్తాం. చిలకలూరిపేట పట్టణంలోని మధ్యనగర్ 14వ వార్డుకు చెందిన షేక్ దర్యావలి కుమారుడు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం సాయంత్రం దర్యావలి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం అమలు చేసి 4 ఏళ్లు పూర్తయిన శుభ సందర్భంగా జూలై 22 నుండి 29వ తేదీ వరకు శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా బుధవారం క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని డాక్టర్ మరి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సుధా మాట్లాడుతూ విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేకుండా దృఢచిత్వం పెంపొందించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు, ఏ నీలిమ, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండల పరిధిలోని ఉన్నవ గ్రామంలో దారుణ పరిస్థితి నెలకొంది. గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు రజకులు, నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక మృతదేహాలను రోడ్డు ప్రక్కనే దహనం చేస్తున్నట్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి శ్మశాన వాటికకు వెళ్లే దారి నిర్మించాలని వారు కోరుతున్నారు. ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి.
మాకు తరతరాలుగా ఇదేనండి శ్మశాన వాటిక. రజకులకి, బ్రాహ్మణులకి, నాయి బ్రాహ్మణులకి, ఈ 3 కులాల వారికి శ్మశాన వాటిక ఇదేనండి. శ్మశాన వాటిక అయితే ఉంది, కానీ దానిలోకి వెళ్ళడానికి సరైన మార్గం లేక ఇట్లాగే దారిలోనే రోడ్డు పక్కనే శవాలను తగలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ ఎవరు సరైన స్పందించకపోవడం వల్ల, సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల శ్మశాన వాటికి వెళ్ళే దారి లేక ఇబ్బందులు పడుతున్నారండి. రోడ్డు పక్కనే తారు రోడ్డు పక్కనే శవాలను తగలబెట్టుకోవాల్సిన పరిస్థితి. దయచేసి ఎవరైనా సహకారం అందించవలసిన వాళ్ళు ముందుకొచ్చి దీనికి సరైన మార్గం శ్మశానానికి వెళ్ళవలసింది రూపొందించవలసిందిగా ఉన్నవ గ్రామ ప్రజలు, నాయి బ్రాహ్మణులు రజక సంఘం తరఫున మేము కోరుకుంటూ ఉన్నామండి. ఉన్నవ గ్రామ రజక సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నామండి. మరి ఇక్కడ ప్రశాంతంగా శ్మశానం కూడా లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఇప్పుడే కాదు, గత 50 సంవత్సరాల నుంచి కూడా ఊళ్ళో ఇదే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితికి తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చర్యలు కూడా తీసుకోవాలి. మరి ఇట్లానే పేదవాళ్ళకి ప్రతిదీ కూడా ఇట్లాగనే వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, కానీ మరి పేదల రాతలు మారలేదు. గిరిజన నామినేటెడ్ పదవుల్లో గిరిజనులకు సముచిత స్థానం కల్పించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం గిరిజనులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో విఫలమైందని, ప్రధానంగా మైదాన ప్రాంత గిరిజనులకు అవకాశం కల్పించలేకపోయాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైన మైదాన ప్రాంత గిరిజనులకు పదవుల్లో అవకాశం కల్పించాలన్నారు. తిరుపతి దేవస్థానంలోనూ అదేవిధంగా ఇతర దేవాలయాల్లో పాలక మండలి సభ్యుల్లో అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభ నాగేశ్వరరావు, పట్టణ గౌరవాధ్యక్షులు బి చిన్నా నాయక్, ఉపాధ్యక్షులు దేవర డేవిడ్, నాయకులు ఎం వెంకటేష్ నాయక్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నుంచి చిన్న విన్నపము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి మైదాన ప్రాంత గిరిజనులకి నామినేట్ పదవులలో అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎక్కువగా మన్యం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనే నామినేట్ పదవులు గత ప్రభుత్వంలో కల్పించడం జరిగింది. మైదాన ప్రాంతానికి ఒండి చేయి చూపించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, ప్రధానంగా వెనుకబడినటువంటి మైదాన ప్రాంత గిరిజనులకి నామినేట్ పదవులు అవకాశం కల్పించడంతో పాటు, ప్రధానంగా తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో సభ్యులుగా ఎస్టీలకు అవకాశం కల్పించడమే కాకుండా, ఇతర దేవాలయాల్లో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు కూడా గిరిజనులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘ ఐక్యవేదిక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం గురు పౌర్ణమి పూర్ణాహుతి పూజ ఘనంగా జరిగింది. ఈ పూజాది కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పుసపాటి బాలాజీ మాట్లాడుతూ, గత 13 సంవత్సరాలుగా చిలకలూరిపేట ప్రజలు దాతల సహకారంతో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారి సహాయంతోనే ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి దత్త జయంతి ఘనంగా చేస్తున్నామన్నారు. ఇక ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ ప్రముఖులు అయిన ఓలు హనుమంతరావు, భక్తులు పాల్గొన్నారు. సాయిరాం, చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం చాలా పరమ పవిత్రమైన రోజు. ఎందుకంటే గురువారం పూర్వభాద్ర నక్షత్రం కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజు. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి, గురువు. అటువంటి గురువారం రోజు గురువారానికి అధిష్టాన దేవత కూడా గురువు. అటువంటి బృహస్పతి యొక్క నక్షత్రం రోజున గురువారం కలిసి రావడం. ఎందుకంటే ఈరోజు ఏం పని అనుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం సమృద్ధిగా సంపాదిగా మనకు లభిస్తుంది. అందులో ముఖ్యంగా సద్గురు సన్నిధిలో చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా అతిశక్తివంతంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎవరైతే ఈరోజు బాబా గారిని దర్శించుకొని
ప్రదర్శన చేశారో వాళ్ళందరికీ కూడా గురుబలం సంపాదించుకుంటారు. ఎందుకంటే గురువు అంటే అజ్ఞానాన్ని అంధకారాన్ని తోలి మన జ్ఞాన మార్గాన్ని పెరగడం, అంటే మనం ఎప్పుడు ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా తెలిపేవాడే గురువు. అటువంటి గురువారం రోజున బాబా గారికి ఉదయాన్నే ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేక పూజా కార్యక్రమం, ప్రత్యేక అర్చనా కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మొన్న 20వ తారీఖుతో మొదలుపెట్టిన గురు పౌర్ణమి పూజతో ఈ రోజుతో మరి సమాప్తం అవుతుంది. పూర్ణాహుతి పూజ ఈరోజు ఉదయం నిర్వహించడం జరిగింది. ఈ గురు పౌర్ణమి పూర్ణాహుతి పూజకి మరి ఇప్పటి వరకు సహకరించిన దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా బాబా గారి యొక్క అనుగ్రహం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం, ఆయురారోగ్య భోగభాగ్యాలతో మరి సహకరించిన వాళ్ళందరూ ఉండాలని కోరుకున్నాం. పేరు పేరున కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి గురు పౌర్ణమి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం అన్నదానం కూడా దాతల సహకారం నిర్వహిస్తుంది. ఎన్ని కూడా దాతలు సహకరిస్తున్నారు. చిలకలూరుపేట పట్టణ ప్రజలు దాతలు సహకరించబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి పంచలోహ విగ్రహం తయారీకి ఇంకా 24 పేర్లు ఉన్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొత్తం 1,62,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు వచ్చేసినాయి. ఆల్రెడీ 30 మంది పేర్లు వచ్చేసినాయి. మిగతా 20 పేర్లు కూడా అవకాశం ఉన్న వాళ్ళు సహకరిస్తే మరి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వారి మీద నిండుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరుపేట పట్టణంలోని 27వ వార్డు గోశాల వద్ద నిర్మించిన కరకట్టల మట్టిని అమ్ముకొని స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకుడు బాబు మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కరకట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని కరకట్టను యథాతథంగా నిర్మించాలని కోరారు. అధికారులు ఈ విషయంపై వెంటనే స్పందించి స్థానికంగా నివాసం ఉంటున్న వారికి భరోసా కల్పించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నా పేరు అద్దంకి బాబు మాదిగ, పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా మానస మనకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఇటీవల చిలకలూరుపేట నియోజకవర్గంలో ఓగేరువాగు వార్డు ఉన్న 27వ వార్డు నందు కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఓగేరువాగు ప్రవాహం వలన ఆ కుటుంబాలకు ముంపుందని చెప్పి గత ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చులతోటి కరకట్ట నిర్మించడం జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్లలో కొంతమంది ద్రోహులు కరకట్టను కూల్చివేసి ఆ మట్టిని అమ్ముకొని ఆ స్థలం ఆక్రమించుకోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వ అధికారులు దీన్ని గుర్తుపెట్టుకొని వెంటనే చర్యలు తీసుకొని నూతనంగా ఆ కరకట్ట నిర్మించి ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని, ఆ కరకట్టను కూల్చివేసి ఆ మట్టిని తవ్వుకొని ఆ స్థలాన్ని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జగజీవన్, జై మనకృష్ణ మాదిగ. రీడ్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని నెహ్రూ నగర్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు అడప మస్తానమ్మ వర్ధంతి సందర్భంగా వారి మనవరాలు అడప మాధురి కళ్యాణ్ స్కూల్ పిల్లలకు ప్యాడ్లు, నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ విల్సన్, రీడ్ సొసైటీ డైరెక్టర్ అడప రవిబాబు, సంఘ పెద్దలు, స్కూల్ హెడ్ మాస్టర్ అబ్రహం నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్, సొసైటీ సభ్యులు ధనరాజు, ఖాజావలి, రాజేష్, మోషే, సంఘ పెద్దలు తాతపూడి యేసు, బి యోబు, కె రమేష్, జె ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. రిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అడప మాధురి కళ్యాణ్ వాళ్ళ సహారంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి మాస్టర్ గారు ఏముంది సార్, ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మాకు ఆల్రెడీ పిల్లల పుస్తకాలన్నీ తెచ్చుకున్నారయ్యా, కొంచెమే అవసరం ఉంది అన్నారు. ఆ వాటి వరకు కొన్ని అవసరమైనవి వాళ్ళు ఇప్పించారు. అది రిడ్ సొసైటీ ద్వారా రిడ్ సొసైటీ నడుపుతున్నాం అనేది తెలియజేయడం కోసం మమ్మల్ని వాళ్ళు కలవబట్టి మా ద్వారా వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అలాగని ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, ఈ నెహ్రూ నగర్ సంఘ పెద్దలు యేసు గారు, ఏబు గారు, రమేష్ గారు, మరి అలాగనే
తదితరులు మన కౌన్సిలర్ గారు అయినటువంటి విల్సన్ గారు ప్లస్ సంఘ పెద్ద మరి ఈ వార్డు మొత్తం ఈ యొక్క స్కూల్ విషయాల్లో కూడా చాలా సహకరిస్తున్నటువంటి కౌన్సిలర్ గారు అయినటువంటి విల్సన్ గారు, అలానే కూడి వచ్చిన మా ధనరాజు గారు కానీ, మా కాజావలి గారు, మరి రాజేష్, వీళ్ళందరూ, రమేష్, వీళ్ళంతా ఈ యొక్క నెహ్రూ నగర్ మేలు కోరుతున్నటువంటి వారు అందరూ కలిపి ఇక్కడ వీరు కూడా ఆ రిచ్ సొసైటీ వాళ్ళ ఆదరణ జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్లో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు జరిగే స్వామివారి మహాకుంభాభిషేకం మహోత్సవం ప్రారంభమైంది. తొలి రోజైన గురువారం స్వామివారి కళ్యాణంతో పాటు పలు పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే 27వ తేదీ ఉదయం 10 గంటలకు మహాకుంభాభిషేకం, 11:30కు స్వామివారి కళ్యాణం, 12:30కు అన్నదానం ఉంటుందని ఆలయ అర్చకులు ఋషికేష్ తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షం పొందాలని వారు కోరారు. सूर्य सावरणे धर्म सावरणे वृक्ष सावरणे रुद्र सावरणे इंद्र सावरणे वेद सावरणे दुर्ग समन्वंतरानाते सहस्राणि दाष्टरक्षाब्दे कापरिकेयाते सहस्राणि दातुरक्षाब्दे वर्तमाने कलियुगे संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणोपकरण एवं गणविशेषण विशिष्टाय अस्यां सुपतिथो భక్తులందరూ కూడా నేను చెప్పే మహాసంకల్పం కూడా అందరూ కూడా పఠించాల్సింది కోరుచున్నాము. నాదెళ్ల మండలం గణపవరంలోని సిఆర్ కళాశాల విద్యార్థులు సీనియర్స్ సాఫ్ట్ బాల్ పోటీకి ఎంపికైనట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో వచ్చే నెల 10-11 తేదీలలో వారు వినుకొండలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 23 తారీఖున జరిగినటువంటి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో మా కళాశాలకు చెందినటువంటి మొత్తం 7 విద్యార్థులు ఈ యొక్క డిస్టిక్ లెవెల్, పల్నాడు డిస్టిక్ లెవెల్ టీంకి సెలెక్ట్ అయ్యారు. ఈ విద్యార్థుల్లో 3 విద్యార్థులు ప్రజెంట్ చదువుతున్నటువంటి విద్యార్థులు, వారి పేర్లు నరేంద్ర, సాయి, తరుణ్. ఈ 3 విద్యార్థులు ప్రజెంట్ టీంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలానే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి 4 విద్యార్థులు కూడా ఈ టీంకి సెలెక్ట్ అయ్యారు. ఈ నెల వచ్చే నెల 10-11 తారీఖుల్లో వినుకొండలో జరిగేటటువంటి ఈ యొక్క సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్స్కి సంబంధించిన టీంలో మొత్తము సిఆర్ కళాశాల విద్యార్థులు 7 ఈ యొక్క టీంకి సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. గత 9 సంవత్సరాలుగా సాఫ్ట్ బాల్ మరియు బేస్బాల్లో సిఆర్ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంటూ గోల్డ్ మెడల్స్ సాధిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కనుక ఇదే విధంగా జయత్రయాత్ర సాగినట్లయితే పూర్తిగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క యూనివర్సిటీ స్థాయిలో సాఫ్ట్ బాల్ మరియు బేస్బాల్ సంబంధించిన టీంలో మా యొక్క ఆధిపత్యమే కొనసాగుతుందని తెలియజేయడానికి ఆనందిస్తున్నాము. మా కళాశాలలో చదివే విద్యార్థులు కేవలము చదువులకే పరిమితం కాకుండా ఆటల్లో కూడా రాణిస్తూ వాళ్ళ భవిష్యత్తుకు పునాదేసుకుంటున్నారు. ఒక్కసారి కనుక నేషనల్ లెవెల్లో కనుక సర్టిఫికేట్ కనుక వచ్చి కనుక వాళ్ళు ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులు భవిష్యత్తులో ఈ యొక్క సెలక్షన్స్కి, పర్టికులర్గా ఎస్ఐ సెలక్షన్స్ కానివ్వండి, లేక ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, వాళ్ళు సెలెక్ట్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఈ యొక్క కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి విజయం సాధిస్తారని, ఆ విధంగా మా కళాశాల పేరు నిలబడతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఎడ్లపాడు మండల టీడీపీ అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు అన్నారు. గుంతలు పడిన లింగారావుపాలెం ఎడ్లపాడు రోడ్డు మార్గాన్ని నంబూరి కృష్ణారావు ₹1,00,000 సొంత నిధులతో మరమ్మతులు చేసినట్టు తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తోకల సుబ్బారావు తెలిపారు. ప్రతి పార్టీని గెలిపించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో మాజీ మంత్రి వర్యులు స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి
పిలుపుతో నా ఆశ్రమం మీది, ఆచరణ నాది. నేడు రాష్ట్రంలో భయం తొలగిపోయింది. ఓటర్లు వారి భవిష్యత్తుని వారే నిర్ణయించుకొని పూల బాట వేసినారు. అలాగనే ఎట్లపాడు నుంచి లింగారావుపాలెం రోడ్డు సొంత నిధులతోటి ₹1,00,000 నంబూరు కృష్ణారావు గారు టీడీపీ సీనియర్ నేత వేయించినారు ఎలక్ట్రిక్ తొలి గుంటలకి. అలాగనే ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆడిన మాట తప్పరు. సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరికి దశల వారీగా పూర్తి అమలు చేస్తారు. అలాగనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు, ₹7,000 పింఛన్ ఇవ్వటం. అలాగనే త్వరలోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. ప్రతి పేదవారికి కూడా ₹5 భోజనం పెట్టాలని ఆశయం. త్వరలోనే మహిళలకు కూడా బస్ ఛార్జీ ఉచితం. అలాగనే దశల వారీగా ప్రతి ఒక్కటి కూడా పూర్తి అమలు చేసి నిరూపించుకుంటాడు బాబు గారు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విశేషంగా హాజరయ్యారు. ఇందులో భాగంగా వచ్చిన వారందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఆగస్టు 23వ తేదీన మందిర 6వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు మందిర ట్రస్ట్ చైర్మన్ మరియు సభ్యులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో గత 3 సంవత్సరాలుగా ఉన్న ఓ సమస్యకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో పరిష్కారం లభించింది. 2021వ సంవత్సరం నుండి స్థానిక శారదా హైస్కూల్ ప్రక్కనే ఉన్న శ్మశాన వాటిక ముందు పేరుకుపోయి ఉన్న చెత్తకు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో 24 గంటల్లో మోక్షం లభించింది. శానిటేషన్ వ్యవస్థ రోజుల వ్యవధిలోనే మెరుగుపడాలని మున్సిపల్ అధికారులతో ఇటీవల జరిపిన సమీక్షలో ప్రత్తిపాటి స్పష్టం చేయడంతో మున్సిపల్ అధికారులు హుటాహుటిన శారదా హైస్కూల్ ప్రక్కనున్న శ్మశాన వాటిక ముందు పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం పట్ల ఆ ప్రాంతవాసులు ప్రత్తిపాటి పుల్లారావుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 24 గంటల సిబ్బందిని సమన్వయం చేసిన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు శానిటేషన్ సిబ్బందిని అభినందించారు. పిహెచ్సిల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్యాధికారి బి రవి ఆదేశించారు. ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించిన ఆయన సిబ్బందితో సమీక్షను ఏర్పాటు చేశారు. పిహెచ్సిలో జరుగుతున్న ఆరోగ్య సర్వేలు, రికార్డులు నిర్వహణ తీరుపై ఆరా తీశారు. పిహెచ్సిలో మాత్రమే సాధారణ కాన్పులు జరుగుతాయని, గ్రామీణ ప్రాంత ప్రజల్ని చైతన్యం చేయాల్సిన బాధ్యత ఆరోగ్య ఆశయాలపై ఉందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవల్ని అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి ప్రభాకర్ రావు, డాక్టర్ భరద్వాజ, సిహెచ్ఓ పున్నారావు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గానామృత విశిష్ట ఆలాపన కార్యక్రమం కొనసాగుతుంది. వాసవి మాత కుమారస్వామిని స్తుతిస్తూ ఆద్యాంతం భక్తి ప్రవృత్తులతో గురువారం 4వ రోజు కార్యక్రమం కొనసాగింది. వరుసగా 5 రోజుల పాటు ఈ గానామృత కార్యక్రమం ఉంటుందని వినాయక ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.